చెరువుల ఎఫ్టీఎల్ మరియు బఫర్ జోన్ల పరిధిలో నిర్మాణాల విషయంలో తమకు అడ్డు లేదంటూ కూల్చివేతలు చేస్తున్న హైడ్రాకు వారికి జీతాలు చెల్లిస్తున్న జీహెచ్ఎంసీకి మధ్య ఇప్పుడు కోల్డ్ వార్ నడుస్తోంది. బల్దియా యంత్రాలు, ఉద్యోగుల, కార్మికుల చెల్లించే వేతనాలు సైతం జీహెచ్ఎంసీనే చెల్లిస్తోంది. కానీ వర్షాల సందర్భంగా డీఆర్ఎఫ్ టీంలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కార్పొరేటర్లు. కార్పొరేషన్ పనులు చేయకుండా జీతాలు, వేతనాలు ఎలా చెల్లిస్తారంటూ వాటిని నిలిపివేయాలని స్టాండింగ్ కమిటీలో సభ్యులు తెలిపారు. అక్రమ పర్మిషన్లు అంటూ జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ పై క్రిమినల్ కేసులు పెట్టడం కూడా జీహెచ్ఎంసీ హైడ్రా మధ్య కోల్డ్ వార్ కు కారణమైంది. గ్రేటర్ హైదరాబాద్ మరియు ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలో ప్రభుత్వ స్థలాలు, పార్కులు, చెరువుల నాలాలు కబ్జా కాకుండా అత్యవసర సమయాల్లో ప్రజల ప్రాణాలను రక్షించేలా హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ అథారిటీని హైడ్రా పేరుతో ఏర్పాటు చేసింది ప్రభుత్వం. జూలై 19న జీవో 99 ద్వారా హైడ్రా రూపుదాల్చింది. జీహెచ్ఎంసీలో అప్పటి వరకు ఉన్న డీఆర్ఎఫ్ ను పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని పనులు చేయాలంటూ డిసైడ్ చేశారు. చెరువులు, పార్కుల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు హైడ్రా అధికారులు. చిన్న చిన్న నిర్మాణాల నుండి భారీ నిర్మాణాల వరకు కూల్చివేతలు చేశారు. మొత్తం 262 నిర్మాణాలను కూల్చిన హైడ్రా అధికారులు ఆక్రమణలో ఉన్న 111 ఎకరాల భూములను ఖాళీ చేయించారు. అటు హైడ్రా నోటీసులు ఇవ్వకుండా చేస్తున్న కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అప్పటికే ఉన్న ప్రభుత్వ ఏజెన్సీలు తమకు అన్ని అనుమతులు ఇచ్చిన ఇళ్లను కూల్చడంపై పబ్లిక్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అదేవిధంగా కొందరికి నోటీసులు ఇవ్వటం, మరికొందరికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చడం పెద్ద రాజకీయ దుమారాన్ని లేపుతుంది. సున్నం చెరువులో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారంటూ గుడిసెలను, చిన్న చిన్న షెల్టర్స్ ను కూల్చివేసింది హైడ్రా. దాంతో వారు ప్రత్యేకంగా ఆందోళన చేయడమే కాకుండా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సైతం ఆశ్రయించారు. ఇక హైడ్రా అధికారులు చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్న నిర్మాణాలను పరిశీలించటం, అవి చెరువులో ఉన్నాయా లేదా అనే విషయాలను బయటకు చెప్పకపోవడంతో ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ఇళ్లలో కొనుగోలు చేయాలంటే సిటిజన్స్ ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది అంటున్నారు రియల్టర్లు. ఎలాంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా కూల్చివేతలు పెట్టుకోవడంపై కూడా కొన్ని సందర్భాల్లో హైడ్రాపై తీవ్ర వ్యతిరేకతకు కారణమవుతుంది. హైదరాబాద్ నగరంలో పలు సందర్భాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా వచ్చాయి. ఆ సందర్భంగా డీఆర్ఎఫ్ టీములు సరైన పద్ధతిలో వ్యవహరించడం లేదనేది జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల వాదన. ఎలాంటి విధి విధానాలు లేకుండా జీవో ద్వారా ఏర్పాటు చేసిన హైడ్రాకు జీహెచ్ఎంసీ యంత్రాంగం ఎలా పనిచేస్తుంది అంటూ స్టాండింగ్ కమిటీ సభ్యులు సైతం సమావేశంలో విరుచుకుపడ్డారు. ఎంఐఎం కార్పొరేటర్లు ఏకంగా జీహెచ్ఎంసీ యాక్ట్ ను బైపాస్ చేస్తూ హైడ్రాను ఇలా ఏర్పాటు చేశారంటూ దానిని రద్దు చేయాలని తీర్మానం చేయాలంటూ స్టాండింగ్ కమిటీలో పట్టుబట్టారు. ఇప్పుడు తాజాగా హైడ్రాలో పనిచేస్తున్న సిబ్బందికి, అధికారులకు జీహెచ్ఎంసీ నుండి జీతాలు చెల్లించే అంశంపై కార్పొరేటర్లు ఫోకస్ చేశారు. జీహెచ్ఎంసీ పనులు చేయని సిబ్బంది, కార్మికులకు ఎలా జీతాలు చెల్లిస్తారంటూ కమిషనర్ పై స్టాండింగ్ కమిటీ సభ్యులు ఒత్తిడి తెచ్చారు. అయితే గత ఆగస్టు 15 నాటికి హైడ్రా దగ్గర ఉన్న జీహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు, సిబ్బందిని పూర్తి స్థాయిలో విభజించి వారందరూ జీహెచ్ఎంసీ అధీనంలో పనిచేసేలా చూడాలని కమిషనర్ ఆమ్రపాలి ప్రత్యేకంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. యూసీడీ అదనపు కమిషనర్ మరియు విజిలెన్స్ అధికారులు ప్రత్యేకంగా ఈ ప్రక్రియను అంతా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయినా హైడ్రా నుంచి సిబ్బంది మరియు ఉద్యోగులు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనర్ ఇకపై వారికి జీతాలు చెల్లించే అంశంపై పూర్తి రిపోర్ట్ ఇవ్వాలంటూ అడ్మిన్ అధికారులకు ఆదేశించినట్లు సమాచారం. అక్రమ నిర్మాణాలకు పర్మిషన్లు ఇచ్చారంటూ ఇప్పటికే జీహెచ్ఎంసీకి చెందిన ఓ డిప్యూటీ కమిషనర్, ఒక టౌన్ ప్లానింగ్ అధికారిపై క్రిమినల్ కేసులు బుక్ చేయాలంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ సిఫారసు చేయడం హాట్ టాపిక్ గా మారింది. దాంతో జీహెచ్ఎంసీకి సంబంధం లేకుండా జీహెచ్ఎంసీ సిబ్బందిపై చర్యలు తీసుకోవటం, జీహెచ్ఎంసీ జీతాలు తీసుకుంటూ ఇతర పనులు చేయటం ఏంటన్న అంశంపై రెండు విభాగాల మధ్య కోల్డ్ వార్గా మారింది.
తరుణంలో హైడ్రా పంచాయతీ హైకోర్టుకు చేరింది. ఏకంగా హైడ్రాని రద్దు చేయాలంటూ హైకోర్టు తలుపు తట్టారు సిటిజన్స్. హైడ్రా ఏర్పాటు నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని పిటిషన్ దాఖలైంది. జీహెచ్ఎంసీకి ఉన్న యాక్ట్ ప్రకారం జీహెచ్ఎంసీకి ఉన్న అధికారులను హైడ్రాకి ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు పిటిషనర్. జీహెచ్ఎంసీకి ఉన్న విచక్షణ అధికారులు హైడ్రాకు ఇవ్వటం సరికాదంటూ పిటిషన్ దాఖలు చేశారు. దాంతో జీవో 99 చట్ట పరిధిపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.